సమాజంలో సగభాగమైన మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు. మహిళా పార్లమెంటుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు కళాశాల విద్యార్థులు, ఐసిడిఎస్ సిడిపిఓలు, జర్నలిస్టుల ఫోరం సభ్యులతో ర్యాలీని నిర్వహించారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ఫ్రెడరిక్, ఐసిడిఎస్ పీడీ లీలావతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో ర్యాలీ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10, 11, 12వ తేదీలలో అమరావతిలో మహిళా సాధికారత సదస్సును నిర్వహిస్తోందన్నారు. చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు మహిళా తోడ్పాటుకు, అభ్యున్నతికి తమ గళం వినిపిస్తారని తెలిపారు. మహిళల కోసం చేసిన చట్టాలు, వాటిని అమలు చేస్తున్న విధానం, మహిళా చట్టాల ద్వారా అందించవలసిన సహాయం, వారికి కావాల్సిన తోడ్పాటు తదితర అంశాలపై నిశితంగా చర్చిస్తారని తెలిపారు. చట్టాలు ఎన్ని చేసినా ఇంకా మహిళలపై హింస కొనసాగుతూనే ఉందన్నారు. మహిళలు తమ హక్కులతో పాటు కష్టాలలో ఉన్న తోటి మహిళలకు తమ తోడ్పాటును అందించాలన్నారు. సమాజంలో మానవత్వం, సంస్కారం పెంపొందిన నాడే మహిళలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో 65% మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా తమ విధులను నిర్వర్తించే స్థాయికి ఎదగడం శుభపరిణామమన్నారు. జిల్లా నుంచి మహిళా ప్రతినిధులు మహిళా పార్లమెంటుకు వెళ్లాలని తెలిపారు. ఆడపిల్లలతోటి ఒక మంచి ర్యాలీ నిర్వహిస్తున్నాం. రేపటి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళా సాధికారత చట్టసభల ద్వారా వాళ్ళు ఏ విధంగా తమ గళం వినిపించి సాటి మహిళల అభ్యున్నతికి తోడ్పడతారు, ఏ రకమైన చట్టాలు ఈ రోజున మహిళల కోసం, మనం మహిళా అభ్యున్నతి కోసం మనం చట్టసభల్లో చేశాం, ఆ చట్టాలు అనేవి అమలులో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు కూడా మనం నిశ్చింతగా ఈ దేశంలో మహిళలు రోడ్డు మీద నడయాడగలరా అనేది పరిశీలించడం జరుగుతుంది. 10, 11, 12 అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ చట్టసభల్లో పార్లమెంటేరియన్ల సదస్సు ఏదైతే నిర్వహిస్తున్నారో మన జిల్లా నుంచి కూడా ప్రతినిధులను పంపించడం జరిగింది. అలాగే ప్రతి మహిళ తమ గురించి తాము ఆలోచించడమే కాకుండా తోటి మహిళల గురించి ఆలోచించేటప్పుడు చేసిన చట్టాల ద్వారా వారికి ఏ రకమైన ఆలంబన మనం అందించాలి, ఒక మహిళ కష్టాల్లో ఉంటే వాళ్ళకి తోడ్పాటు ఎలా అందించాలి వ్యవస్థాపరంగా అనేది ఈ రోజున చర్చించడం జరుగుతుంది. ఈ వెనక ఉన్న అశేష మహిళా వాహిని అంతా కూడాను ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఒక ర్యాలీ రూపంలో మంచి నినాదాలతోటి వాళ్ళు ముందుకు సాగబోతున్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జోగినాయుడు, డీసీపీఓ రమణ, ఐసిడిఎస్ సిడిపిఓలు, అంగన్వాడీ వర్కర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.